ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి షర్మిలారెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు, కంకణం కట్టుకుని మరీ తిరుగుతూ ఉన్నారు. మరి అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి దినం పట్టణ మరియు మండల అధ్యక్షులను శ్రీమతి షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ కదిరి పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లా బకష్, అదేవిధంగా తనకల్లు మండల అధ్యక్షునిగా తోపు పారేసు గారిని, కదిరి రూరల్ అధ్యక్షుడిగా నాగేంద్ర గారిని, నల్లచెరువు మండల అధ్యక్షుడిగా బావా ఫకరుద్దీన్ గారిని, గాండ్లపేట మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్ నాయక్ గారిని, తలుపుల మండల అధ్యక్షుడిగా అబ్దుల్ మునాఫ్ గారిని శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది. కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మా మండల అధ్యక్షులందరూ కూడా వారి వారి యొక్క మండలాల్లో మరి పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి మేలు గురించి, అభివృద్ధి గురించి తెలియజేస్తూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలని నయవంచనకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి మీరందరూ కూడా తీసుకుపోతారని చెప్పి నమ్ముతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కదిరి నియోజకవర్గంలో గల ప్రజలతో మమేకమయ్యి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుందనేటువంటి విషయాన్ని చేరవేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేసి మీ మీద ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడా నిలబెడతారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారికి, మరియు అలాగే సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరెడ్డి గారికి, అలాగే మా యూత్ ఐకాన్ లీడర్ అయిన షనోజ్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా నేను కదిరి టౌన్ ప్రెసిడెంట్గా నియమమైన వల్ల నేను ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసి పార్టీని అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు కనకల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్గా 3వ సారి ముచ్చటగా ఎన్నికైనందుకు
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేయడం జరిగింది. పార్టీ కోసం అహర్నిశలు ఏ పని అప్పగించినా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి న్యాయం చేయాలి కాబట్టి అవకాశాన్ని కల్పిస్తారు పార్టీ వాళ్ళు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేరవేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మనము ఖచ్చితంగా ప్రజలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడుతుందని ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరెడ్డి గారికి, ఇక్కడ ఇన్ఛార్జి షానవాజ్ గారికి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కదిరి నియోజకవర్గం షానవాజ్ అన్న గారు నల్లజూరు మండల కేంద్రంగా నాకు బాధ్యత ఇచ్చారు. అన్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిత్యం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. రెండోది, ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమై రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలమైన పార్టీగా ఏర్పాటు చేయడానికి మా వంతు శక్తివంత కృషి చేస్తామని అన్నకు కృతజ్ఞతలు తెలుపుతాను. వైఎస్ షర్మిలారెడ్డి గారికి మరియు రఘువీరారెడ్డి సార్ గారికి, సిడబ్ల్యూసీ రఘువీరారెడ్డి సార్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కదిరి మండల కన్వీనర్గా ఎన్నిక చేసినందుకు మా షానవాజ్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యకర్తలకే కాదు ప్రజల్లో కూడా మేము మమేకమై పార్టీ బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల్లోనే మేము పోరాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిరి నియోజకవర్గంలో షానవాజ్ సార్ గారు ఎమ్మెల్యే గెలిచేంత వరకు కృషి చేస్తామని మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మేము ముందుకు సాగుతున్నాం తప్ప ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మేము దాన్ని తగ్గించడం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎప్పుడు ఉండాలి. ప్రజల కోసం పనిచేసేదంటే కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీకి యాది చేయదు. అది అందరికీ ప్రజలకు తెలిసిపోయింది. మా దగ్గర ఏమంటే కొద్దిగా కార్యకర్తలు ప్రజలు మాకు సహకరిస్తే మేము కూడా ముందుకెళ్ళి ఈ కదిరి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం.